ఇంకొక మాట ఏమిటి అంటే, ఇంతకు ఏంటి ఒకడా ముగ్గురా ఈ క్వశ్చన్ ఎలా ఉంది అంటే ఇంకొక చిన్నపాటి సునామీ వచ్చినట్లుంది కదా. నేను చెప్తాను అసలు నేను ఏం నమ్ముతున్నాను, దాని తర్వాత మనం ముందుకెళ్దాం. ఓకే, నేను ఏమి నమ్మట్లేదో ఫస్ట్ చెప్పమంటారా? నేను ముగ్గురు దేవుళ్ళు మనకున్నారు అని నేను నమ్మట్లేదు. జాగ్రత్తగా వినండి. ముగ్గురు దేవుళ్ళు కలిసిన ఒక దేవుడు అని నేను నమ్మట్లేదు. రికార్డింగ్ నుంచి చెప్తున్నాను. ఒక దేవుడే 3 రకాలుగా ప్రత్యక్షతలు చూపించాడు, మొదట తండ్రిగా, ఆ తర్వాత కుమారునిగా, ఆ తర్వాత పరిశుద్ధాత్మునిగా అన్నది నేను నమ్మను. అది దేవుని వాక్య పరిధిలో కరెక్ట్ కాదు అని అనుకుంటున్నాను. ముగ్గురు వేరువేరు వ్యక్తులు, ముగ్గురు వేరువేరు ఉనికి కలిగినటువంటి ముగ్గురు వేరువేరు దేవుళ్ళు అని నేను నమ్మను. దేవుని వాక్యం అలా చెప్పట్లేదు. ఒక దేవునిలో 3 భాగాలు ఉన్నాయి అని నేను నమ్మను. ఒక దేవునిలో 3 భాగాలు, వేరువేరు భాగాలు ఉన్నాయి అని నేను నమ్మను. ఒకే దేవుడు 3 పాత్రలు వేశాడు, త్రిపాత్రాభినయం, అపరిచితుడు సినిమాలాగా అని అంటే కూడా నేను నమ్మను. మన దేవుడు అలాంటి వాడు కాదు. ఒక వ్యక్తికి ఉన్న 3 వేరువేరు వ్యక్తిత్వాలు, అగైన్ అపరిచితుడు సినిమా. ఇంకొక అతి ప్రాముఖ్యమైనది, ఒక పెద్ద దేవుడు ఇంకో చిన్న దేవుడిని సృష్టించుకున్నాడు అంటే కూడా నేను నమ్మను. ఒక పెద్ద దేవుడు ఒక చిన్న దేవుడిని సృష్టించుకున్నాడు అని అంటే కూడా బైబిల్ ఒప్పుకోదు. దీనికి సంబంధించిన విషయాలు నేను ఈ సెషన్ అయిపోయిన తర్వాత ఇవన్నీ నేను ఎందుకు నమ్మనో మీకు ఒక్కొక్కటి తెలిసిపోతుంది. నేను ఏమి నమ్ముతున్నానో చెప్తాను. నేనేం నమ్ముతున్నాను అంటే, బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఒక దేవుడు. ముగ్గురు ఒకటే కాదు, ముగ్గురు ఒకటే అనేది బైబిల్ చెప్పదు. అది బైబిల్ చెప్పని సిద్ధాంతం. బైబిల్ చెప్పే సిద్ధాంతం ఏమిటి అంటే, మనకు ఒక దేవుడు ఉన్నాడు. షమా ఇస్రాయేల్ యాహ్వే ఎలోహిను యాహ్వే ఎఖాద్. మనకు ఒక దేవుడు. అదే బైబిల్ ముగ్గురు వేరు వేరు వ్యక్తులకు సంపూర్ణ దేవత్వము ఆపాదిస్తూ ఉంది. తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మునికి, ముగ్గురికి కూడా వేరు వేరు వ్యక్తులకు దేవత్వం ఆపాదిస్తూ ఉంది. ఈ ముగ్గురు వ్యక్తుల మధ్యలో సంభాషణ మీరు చూస్తారు. ఈ ముగ్గురు వ్యక్తుల మధ్యలో ప్రేమానురాగాలు చూస్తారు. ఈ ముగ్గురు వ్యక్తుల మధ్యలో ప్రార్థనలు మీరు చూస్తారు. ఈ ముగ్గురు వ్యక్తుల మధ్యలో ఐక్యత చూస్తారు. ప్రతి కార్యంలో, సృష్టి నుంచి తీర్పు దాకా ప్రతి కార్యములోనూ ఐక్యత మీరు చూస్తారు. అలాంటి దేవుని గురించి నేను మాట్లాడుతున్నాను. ముగ్గురు ఒకటే అని నేను అనట్లేదు. ఒక దేవుడు తను తాను ముగ్గురు వ్యక్తులలో బయలుపరుచుకున్నాడు అంటున్నాను. ఇక ముందుకెళ్దాం. యేసు ప్రభువు ఆయన యొక్క దేవత్వం గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. జకర్యా గ్రంథము ఒకసారి కనుక చూసినట్లయితే, మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమును నిలబడుటయు అతడు నాకు కనపరచెను అంటూ జకర్యా గ్రంథంలో కొన్ని మాటలు మొదలవుతాయి. 2వ అధ్యాయం 5 నుంచి 13 వరకు కనుక మనం చదివితే, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును అంటూ యెహోవా మాట్లాడుతూ, ఇది ప్రవక్త అయితే తప్పకుండా అలా ఉండలేడు, అది మీరు కూడా నమ్ముతారో నేను భావిస్తున్నాను, ఎప్పటికీ కాదు. ఆఖరిగా ఏమంటాడంటే, అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నన్ను పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందురు అంటూ మాట్లాడతాడు. పంపుతున్నటువంటి యెహోవా, వస్తూ ఉన్నటువంటి యెహోవా, ఇద్దరు వేరు వేరు యెహోవాలను మీరు చూస్తారు. 10వ వచనం, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను, సంతోషముగా ఉండి పాటలు పాడండి, ఇదే యెహోవా వాక్కు. అంటే మాట్లాడుతున్నది ఎవరు? యెహోవా. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులు అవుతారు. వచ్చిన యెహోవా నువ్వు హత్తుకుంటే ఇంకొక యెహోవాకు జనులు అవుతారంట. నేను నీ మధ్య నివాసం చేస్తాను, అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపినాడని మీరు తెలుసుకుంటారు. 12వ వచనం, మరియు తనకు స్వాస్థ్యమని యెహోవా ప్రతిష్టమైన దేశంలో యూదాను స్వతంత్రించుకొనును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసమును విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి. నన్ను పంపిస్తున్నాడు యెహోవా అని చెప్పేది యెహోవాయే. నేను నా స్వాస్థ్యమును విడిచిపెట్టి, నా సింహాసనమును విడిచిపెట్టి వస్తున్నాను అని చెప్పేది యెహోవాయే. ఆ యెహోవా ఇంకెవరో కాదు, ఉదయం మనం చూస్తూ వచ్చినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన 100% దేవుడు, 100% మానవుడిగా మన మధ్యలో ఉన్నాడు. ప్రాముఖ్యంగా 11వ వచనంలో మనం చూసాం, పంపబడిన వ్యక్తి అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులు అవుతారు అంటున్నాడు. మన ప్రభువును హత్తుకున్న వారు యెహోవాకు జనులు కాలేదంటారా? అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపినాడని మీరు తెలుసుకుంటారు అని అనడం ద్వారా పంపింది యెహోవా అని మనకు తెలుస్తుంది. వచ్చింది, హత్తుకున్నది యెహోవాను, అయితే వచ్చింది యెహోవా అని మనకు తెలుస్తుంది. యెహోవా తన పరిశుద్ధమైన నివాసమును విడిచి వస్తున్నాడు అని 13వ వచనంలో ఉంటే, అప్పుడు తన సింహాసనమును విడిచిపెట్టి వచ్చింది యెహోవాయే అన్న విషయం మనకు తెలుస్తుంది. కాబట్టి దేవునిలో ఉన్న బహుళత్వం మనకు మెల్లిమెల్లిగా స్పష్టంగా తెలుస్తూ వచ్చింది. ఇక ముందుకు వెళితే దానియేలు గ్రంథము ఒకసారి తీయండి. 7వ అధ్యాయం 9 నుంచి 14 వరకు కనుక మనం చూస్తే, అక్కడ
రాబోయేటువంటి లేదా మహావృద్ధుని ఎదుట ఉన్నటువంటి మెస్సియాను గురించినటువంటి వివరణ మనకు కనిపిస్తుంది. ఇక సింహాసనములను వేయుట చూచితిని, మహావృద్ధుడు అక్కడ కూర్చుండెను. ఆయన వస్త్రము హిమవలే ధవళముగాను, ఆయన వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చుగాను తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహమును ఆయన యుద్ధ నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయన పరిచారకులు ఉండిరి, కోట్ల కొలది మనుష్యులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తిరుగుబడిను. ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధికి ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులు, రాష్ట్రములు, ఆయా భాషలు మాట్లాడు వారు ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యము ఆయనకి ఇవ్వబడిను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పటికీ లయము కాదు అంటూ రాబోతున్నటువంటి మెస్సియాను గురించినటువంటి ప్రవచనము దానియేలుకు కనిపిస్తుంది. ఆ దానియేలుకు కనిపించినటువంటి ప్రవచనము, లేకపోతే ఆ దానియేలుకు కనిపించినటువంటి దర్శనములో కనిపించినటువంటి మెస్సియా ఉండవలసినటువంటి గుణాలు కేవలము దేవునికి మాత్రమే ఉండే గుణాలు కనిపిస్తాయి. దేవుడికి తప్ప ఆ గుణములు వేరే వాళ్ళకు ఉండటానికి వీలు లేదు అన్నట్లుగా కనిపిస్తాయి. కనుకనే యోహానుకు కనిపించినటువంటి ఆ ప్రత్యక్షత, దానియేలుకు కనిపించినటువంటి ప్రత్యక్షత రెండు దాదాపు దగ్గరగా ఉంటాయి, దాదాపు సరిసమానంగా ఉంటాయి. థియలాజికల్ డిఫరెన్సెస్ ఇక్కడ అక్కడ కనిపించినప్పటికీ దాదాపు ఆ ప్రత్యక్షత ఒకటిగానే కనిపిస్తుంది. సింహాసనాసీనుడైన దేవునికి నీ గొర్రెపిల్లకును స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక అని 5వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. తర్వాత చూద్దాం, తొందరపడకండి. ఇక ముందుకు వెళితే క్రొత్త నిబంధనలో మనము ఈ యేసుప్రభు యొక్క ప్రత్యక్షతను గమనించబోతున్నాం. పాత నిబంధన గ్రంథంలో ఇంతవరకు యేసుప్రభువు ఏ విధంగా తను తాను యెహోవా దూతగా, నీళ్ళిచ్చేటువంటి బండగా, పగటిలో మేఘస్తంభముగా, రాత్రిలో అగ్నిస్తంభముగా, చాలా విషయాలు మనం ఎగ్గొట్టాం, టైం లేదు కాబట్టి కదా. ఆయన తన ప్రత్యక్షతను చూపిస్తూ వస్తున్నాడు. ఇశ్రాయేలీయులను వెంబడించి నీళ్ళిచ్చినటువంటి బండ క్రీస్తు కాదంటారా? ఇశ్రాయేలీయులకు పగటిలో మేఘస్తంభముగా వెంబడించింది క్రీస్తు కాదంటారా? రాత్రిలో వారికి అగ్నిస్తంభముగా వారిని కాచుకొని వచ్చింది క్రీస్తు కాదు అని అంటారా? నా పిల్లలను గద్ద రెక్కల మీద తీసుకొని వచ్చినట్లు తీసుకొని వచ్చాను అని యెహోవా మాట్లాడుతూ ఉంటే అది ఆ తీసుకొని వచ్చింది యేసుప్రభు కాదు అని అంటారా? మనకు లేఖనములలో ఉన్నటువంటి ఆనవాళ్ళు యేసుప్రభువు మాత్రమే ఆ పని చేశాడు అని చెప్పడానికి పెద్దగా చదువుకోవాల్సిన అక్కడ కూడా లేదు. స్పష్టమైన ఆనవాళ్ళు మనకు కనిపిస్తున్నాయి. యోహాను సువార్త 16వ అధ్యాయము 15వ వచనం ఎవరైనా గట్టి చదువుతారా? తండ్రికి కలిగినవన్నీ నావి ఇక్కడ తండ్రి ఉన్నాడు, కుమారుడు మాట్లాడుతున్నాడు. తరువాత ఎవరి గురించి మాట్లాడుతున్నాడు చెప్తారా ఎవరైనా? యోహాను సువార్త 16వ అధ్యాయము ఏంటి ఇక్కడ కాంటెక్స్ట్? 16వ అధ్యాయము ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? 15వ వచనం గురించి నేను మాట్లాడుతున్నాను. నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేక సంగతులు కలువు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఆయన తనంతట తానే ఏమీ బోధించకుండా వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేస్తాడు. ఆయన నా నోటిలోని తీసుకుని మీకు తెలియజేస్తాడు కనుక నన్ను మహిమపరుస్తాడు. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయనని నేను చెప్పితిని. తండ్రి కలిగి ఉన్నవన్నీ నావి అని యేసుప్రభు చెప్తూ ఉంటే ఆయన తన్ను తాను ఎవరికి సమానముగా చెప్పుకుంటున్నట్లు, ఇక్కడ ఎవరికి సమానముగా చెప్తున్నట్లు? తండ్రికి సమానముగా చెప్పుకుంటున్నాడు. యేసుప్రభు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఒకసారి చూస్తే ఆయన మహాదేవుడు అని చెప్పడానికి పెద్దగా సమయం పట్టదు. ఒక ఆయన, నేను ఇంతకుముందు మీకు చదివినటువంటి దానియేలు గ్రంథంలో ఉన్న మహావృద్ధుని గురించి చెప్తే ఒక అతను పచ్చి బూతులు మాట్లాడుతూ ఎలా మాట్లాడుతున్నాడో తెలుసా? ఒక వీడియో ఉంది, మీరు చూస్తే కళ్ళు చెవులు మూసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకొకసారి ఆ వీడియో చూడకూడదు అనుకుంటారు. అలాంటి అబద్ధ ప్రవక్తలు ఈరోజు మన చుట్టూ ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. అతను ఏమంటున్నాడు అంటే, ఈ ముసలోడు మరియతో వెళ్ళి పడుకుంటే యేసుప్రభు పుట్టాడు అంటున్నాడు. మీరు నమ్ముతారా? ఈ ముసలోడు మరియను కలిస్తే పుట్టాడు యేసుప్రభు అంటున్నాడు. అది మీ క్రైస్తవ్యం తెలుసుకోవలసిన సత్యం అని చెప్తున్నాడు. నిజంగా అది నిజము అయితే మనము క్రీస్తును నమ్మాల్సిన అవసరము లేదు, మన దేవుణ్ణి ఆరాధించాల్సిన అవసరము లేదు, బైబిల్ చదవాల్సిన అవసరము లేదు. కానీ బైబిల్ వక్రీకరించే అలాంటి వాళ్లకు సూటిగా లేఖనాధారంగా ఇంకొకసారి మాట్లాడకుండా ఇచ్చే సమాధానం మనం ఇవ్వాలి. అది ఎప్పుడు ఇవ్వగలుగుతాము అంటే, పరిశుద్ధాత్ముడు మనలో పనిచేసినప్పుడు కుమారుణ్ణి మహిమపరచాలి, కుమారుణ్ణి పైకెత్తాలి, కుమారుణ్ణి ఘనపరచాలి అన్నటువంటి ప్యాషన్ మనలో ఉండాలి. ఆ ప్యాషన్ మనలో రగులుతూ ఉండాలి. కుమారుడు ఎత్తబడాలి, ఘనపరచబడాలి, మహింపరచబడాలి. పరిశుద్ధాత్ముడు మనకు సంచకరువుగా అనుగ్రహించబడిందే అందుకు. నేను అదే కాంటెక్స్ట్లో చదివాను. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఎవరైనా గట్టి చదువుతారా? 11వ వచనం. తీతుకు రాసిన పత్రిక, ఏలయనగా రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై
ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి ఆ. శుభప్రదమైన శుభప్రదమైన నిరీక్షణను నిమిత్తము నిమిత్తము అనగా మహాదేవుడు మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. పౌలు ఇక్కడ అబద్ధం చెప్పాడంటారా? పౌలు ఇక్కడ అబద్ధం రాశాడంటారా? మహాదేవుడు మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు అంటే ఒక ఆయన అంటాడు, కాదండి మీకు ఆ క్వశ్చన్ తెలీదు, ఇక్కడ కామా ఉండాలి అంటాడు. ఇక్కడ కామా ఉండాలి, మహాదేవుడు కామా మన రక్షకుడు అంట. నేను అన్నాను, మీరు గ్రీక్ ఎప్పుడైనా చదువుకున్నారా అని అడిగాను. గ్రీకు స్పెల్లింగ్ వచ్చా మీకు అని అడిగాను. ఏ క్లాస్కి వెళ్ళారా మీరు గ్రీకు అని అడిగితే నోటి మీద వేలేసుకున్నాడు, మాట్లాడలేదు. ఓన్లీ తెలుగు బైబిలే చాలు నాకు అంటాడు. ఏ తెలుగులో రాశాడు యేసుప్రభు నీకు బైబిల్? మీకు తెలుగులో రాసిచ్చాడా యేసుప్రభు బైబిల్? హిందీలో రాసిచ్చాడా? అపోస్తలులు ఎన్నుకున్నటువంటి భాష అరమాయిక్ మరియు గ్రీకు. ప్రవక్తలు ఎన్నుకున్నటువంటి భాష హెబ్రీ మరియు అరమాయిక్ భాషలు. యేసుప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు మాట్లాడిన మాట అరమాయిక్ భాష. ఆ భాషలో మాట్లాడినటువంటి ఆ భావ ప్రకటనను తెలుగులోకి మనము అనువదించుకున్నాం. మన బైబిల్లో ఇంతింత అక్షరాలలో రాసుంటారు, కళ్ళు గుడ్డిపోయాయా మనకు? ఏముంది ఇక్కడ? ఆదిమ హెబ్రీ భాషలో నుండి భాషాంతరం చేయబడింది. అది కూడా చదవా? ఆదిమ భాషలు చదవవా? చదవకుండానే నువ్వు బైబిల్ అర్థం చేసుకోవాలంటావా? అక్కడ వాడిన పదానికి గ్రామర్ తెలుసా నీకు అని అడిగాను. ఆ తర్వాత మాట్లాడలేదు. నిజంగానే అక్కడ ఉన్నటువంటి మాటకు అర్థము మన దేవుడు, మహాదేవుడైనటువంటి మన రక్షకుడు యేసుక్రీస్తు. ఆయన మహాదేవుడు అని పౌలు చెబితే ఆయన మహాదేవుడే. ఎందుకంటే పౌలు తన సొంతంగా చెప్పిన మాట కాదు అది. పౌలు పరిశుద్ధాత్మని ప్రేరేపణ కారణంగా చెప్పినటువంటి మాట అది. కాబట్టి ఆయన మహాదేవుడే, మన దేవుడే, మన రక్షకుడే. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చదవండి. మీకు తెలిసిన విషయమే. 4-5 వచనాలు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి. ఎవరండి సర్వాధికారి అయిన దేవుడు? శరీరమును బట్టి క్రీస్తు. శరీరమును బట్టి వీరిలో పుట్టిన, యూదులలో పుట్టిన క్రీస్తు. ఈయన సర్వాధికారి అయిన దేవుడు. సర్వాధికారి అయిన దేవుడు. ఒక ఆయన అన్నాడు, కాదండి సర్వాధికారం ఇవ్వబడింది ఆయనకు అన్నాడు. అబ్బా ఎప్పుడు ఇచ్చాడు అని అడిగాను. అంటే ఇచ్చాడండి అన్నాడు. ఎప్పుడు ఇచ్చాడు అన్నాను. ఎవరిచ్చారు? ఈయన ఎప్పుడు పోగొట్టుకున్నాడు, ఎప్పుడు మళ్ళీ తిరిగి సంపాదించుకున్నాడు. నేను ఇంతకుముందు మీకు చెప్పాను, ఒకసారి తీస్తారా? యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం. యేసు ప్రభు వారు చేసేటటువంటి ప్రార్థన ఒకసారి గమనించండి. ఆయన తిరిగి ఈ లోకంలో మన కోసం ప్రాణం పెట్టి తిరిగి వెళ్ళిపోయే సమయం, బాధతో కూడినటువంటి సమయం. ఆ సమయంలో నా శాంతిని మీకు ఇస్తాను అని చెప్పే సమయంలో ఆయన చెప్పే మాట చూడండి. 3 నుంచి చదవాలి. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. నా మిషన్ ఏంటి, నా పర్పస్ ఏంటో తెలుసా? నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే, నీ సింహాసనం విడిచిపెట్టి, తండ్రి నీ రొమ్మును విడిచిపెట్టి ఎందుకు వచ్చాను అంటే నిన్ను మహిమపరచడానికి వచ్చాను. ఇప్పుడు నువ్వేం చేయమంటున్నాడు? తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు. తండ్రి ఈయనను మహిమపరచాలా? తండ్రి ఈయనను మహిమపరచాలా? ఒక ఆయన అన్నాడు. అది కాదండి, ఇప్పుడు ఒక మాట చెప్పండి, వీళ్ళ రిలేషన్ ఏంటి? ఈయన తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు కదా, దేవా అని ప్రార్థన చేస్తున్నాడు కదా, మరి ఈయన దేవుడు ఎలాగా పరచడానికి వచ్చాను. ఇప్పుడు నువ్వేం చేయమంటున్నాడు? తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు. తండ్రి ఈయనను మహిమపరచాలా? తండ్రి ఈయనను మహిమపరచాలా? ఒక ఆయన అన్నాడు. అది కాదండి, ఇప్పుడు ఒక మాట చెప్పండి, వీళ్ళ రిలేషన్ ఏంటి? ఈయన తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు కదా, దేవా అని ప్రార్థన చేస్తున్నాడు కదా, మరి ఈయన దేవుడు ఎలాగవుతాడు? ఏమంటారు? ఈయన దేవుడు ఎలాగవుతారు? ఇప్పుడు నేను మనిషినా కదా? మనిషిని కాదంటారా? నేను మనిషినే కదా. జార్జ్ అన్న కొంచెం గట్టిగా మాట్లాడిన ఆయన మనిషే కదా. ఏమంటారు? మనిషే కదా. నేను జార్జ్ అన్న నువ్వు మనిషి ఇట్రా అంటే నేను మనిషి కాకుండా పోతానా? అలాగే లేదు ఆ మాట. యేసుప్రభు తండ్రిని దేవా అంటే యేసుప్రభు దేవుడు కాకుండా పోతాడా? ఒక మనిషి ఇంకొక మనిషిని మనిషి అని పిలిచినంత మాత్రాన పిలిచేవాడు మనిషి కాకుండా పోడు. అది ఎందుకు నీకు ఆలోచన వచ్చింది అంటే, దేవుడు ఒంటరివాడు అని నువ్వు మనసులో పెట్టుకున్నావు కాబట్టి. కానీ బైబిల్ అలా చెప్పదే. దేవుడు ఒంటరివాడు అని నువ్వు మనసులో పెట్టుకున్నావు కాబట్టి ఒకరు దేవుడు అని పిలిస్తే ఇంకొకరు దేవుడు కాకుండా పోతాడని నువ్వు అనుకుంటున్నావు. అది నీ ప్రీ కన్సెప్షన్. బైబిల్ అలా చెప్పదు. బైబిల్ ఏం చెప్తుంది అంటే, దేవుడు ఒకడు కానీ ఒంటరివాడు కాదు. ఒంటరివాడైతే మాట్లాడటానికి సృష్టించుకోవాలి. సృష్టి లేనంత వరకు మాట్లాడలేని బతుకు ఆ ఒంటరి ఉంది. అర్థమవుతుందా? ఒంటరివాడైతే ప్రేమించాలంటే సృష్టించాలి. సృష్టి లేకపోతే ప్రేమించడం కూడా చేతకానివాడు అవుతాడు. మన దేవుడు చేతకానివాడు కాదు. మన దేవునికి సృష్టి అన్నది ఆయన ఏమై ఉన్నాడో
దానికి ప్రతిఫలముగా ఆయన చేసింది అంతే. ఆయన ఇష్టానుసారంగా చేసుకున్నాడు, ఫార్ హిస్ ప్లెజర్. ఆయన సంతోషం కోసం చేసుకున్నాడు, అవుట్ ఆఫ్ కంపల్షన్ కాదు. చేయకపోతే ఆయన అస్తిత్వం పోతుందేమో అన్నందుకు ఆయన సృష్టించలేదు. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు అంటే సృష్టి కార్యంలో చేస్తున్నాడు అని. ఆయన మహాదేవుడు, సృష్టించే దేవుడు. ఆయన నిరంతరము స్తోత్రార్హుడు. సృష్టి లేనప్పుడు కూడా స్తోత్రార్హుడు. సృష్టి లేనప్పుడు కూడా స్తోత్రార్హుడు. అపోస్తలుల కార్యములు నేను చకచక చూపించాల్సినటువంటి వచనాలు మీకు అందరికీ తెలిసినవే, కొత్తవేం కాదు. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా 20వ అధ్యాయము 28వ వచనం. అలాంటి మహావృద్ధుడున్నాడు, మరియతో పడుకుంటే యేసు ప్రభు పుట్టాడు అనే ఈ దుర్బోధకుల దగ్గర నుంచి కాపాడాల్సినటువంటి, సంఘాన్ని కాపాడాల్సినటువంటి, రక్షణ కార్యం జరిపించాల్సినటువంటి దేవునికి మానవులకు మధ్యలో దేవుని సందేశాన్ని వినిపించాల్సినటువంటి మీరు, మీ బాధ్యత అది, నా బాధ్యత అది. అందుకే ఇక్కడ ఆ మాట చెప్తా ఉంది. ఏమని చెప్తుంది దేవుడు? నాకు చెప్పండి, చదవండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘాన్ని కాయటానికి పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచిందో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండండి, మీ మందను కాసుకోండి. లేకపోతే దేవుణ్ణి దరిద్రుని చేసి మాట్లాడే వాళ్ళు దరిద్రులు వస్తున్నారు. మీకు అది తెలుసో తెలీదో, మన మధ్యలోనే ఉన్నారు. మీకు అది తెలుసో తెలీదో. యేసును దేవుడు కాదు, చిన్న దేవుడు అనేవాళ్ళు నీకు కనపడలేదా? ఒకానొకప్పుడు పుట్టినవాడు అన్నవాడు నీకు కనపడడం లేదా? కీర్తనల గ్రంథంలో ఎక్కడుందో చెప్పగలుగుతారా? నీవు నా కుమారుడువు, నేను నిన్ను. 2వ అధ్యాయం చదవండి, గట్టికి చదవాలి, చదవండి. యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నేడు నిన్ను నేను కనియున్నాను, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుప దండముతో నీవు వారిని నలుగుగొట్టెదవు, కొండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. 12వ వచనం. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశిస్తారు అంటున్నాడు. అప్పుడు మీరు త్రోవ తప్పి నశిస్తారు. ఆయన పుట్టాడు అంటే నీకోసం, నా కోసం తండ్రి రొమ్మును విడిచిపెట్టి ఈ లోకంలోకి వచ్చినటువంటి మాటను గుర్తు చేస్తూ ఆ దావీదు ప్రవక్త చేస్తున్నటువంటి ప్రవచనం అది. అంతేకాని యేసు ఒకానొకప్పుడు పుట్టాడని కాదు, యేసు ఒకానొకప్పుడు కలుగజేయబడ్డాడు అని కాదు. యేసు ఒకానొకప్పుడు పుట్టాడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు కాబట్టే ఇదిగో ఈ వృద్ధుడున్నాడు మరియతో కలిశాడని చెప్పేవాడు దరిద్రులు కూడా ఉన్నారు. మన ఆలోచన దృక్పథాన్ని, దానికి వచ్చే పర్యవసానాన్ని మనం ఆలోచించుకోవాలి. ఒకసారి మనం ఒక మాట పట్టుకొని మాట్లాడితే దాని వెనుక పర్యవసానం, వికల్పాలను ఆలోచించుకోవాలి. ఆ పర్యవసానం మన సంఘాన్ని ఎంత చీల్చేస్తుందో ఆలోచించుకొని మాట్లాడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదవండి బ్రదర్. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నానని ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ? కీర్తనలు 2 మనం తీసుకొని వచ్చి ఇక్కడ కలుపుతున్నాం. ఎవరు మాట్లాడుతున్నాడు? హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 4వ వచనం చూడండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమును అయి ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామమును పొందిన వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కృపాశ్రమను కూర్చుండి ఉండెను. ఆ దేవుని గురించి మాట్లాడుతున్నాడు. నేడు నేను నిన్ను కని ఉన్నాను అని. ఎప్పుడు? నీకోసం, నా కోసం ఈ లోకంలోకి, చరిత్రలోనికి అడుగుపెట్టిన దినం గురించి మాట్లాడుతున్నాడు. అంతేగాని ఒకానొక రోజు పుట్టాడు అని కాదు. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను అనియు, ఇదిగాక నేను ఆయనకు తండ్రినయ్యుందును, ఆయన నాకు కుమారుడయ్యుండును అనియు ఆ దూతలతో ఎవరితో అయినా చెప్పాడా? చెప్పలేదు. మరియు ఆయన భూలోకమును ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవాలని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే, ఏ కుమారుని గురించి అయితే నేడు నేను నిన్ను కనియున్నాను అని చెప్తున్నాడో ఆ కుమారుని గురించి ఏమంటున్నాడు అంటే, దేవా, యేసు ప్రభు ఏమో తండ్రిని దేవా అంటే నీకు ఈయన దేవుడు కాకుండా పోయాడు. తండ్రి వచ్చి యేసు ప్రభువును దేవా అంటే దేవుడు ఎలా అయ్యాడు? ఇప్పుడు ఇక్కడ తండ్రి దేవా అంటున్నాడా లేదా? కుమారుని ఎలా అన్నాడు? దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించును అని పరిశుద్ధాత్ముని ప్రేరేపణతో వ్రాయబడినటువంటి మాటలు ఇవి.
మన దేవుడు, మన రక్షణకర్త యేసు ప్రభు మహాదేవుడు. ఆయన దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో నివసిస్తూ ఉంది. ఏంటా? దేవుని మహిమ యొక్క తేజస్సు ఆయన తత్వము యొక్క మూర్తిమంతము అయి ఉన్నాడు. తత్వము అంటే ఏంటి? ఇంతకుముందు మాట్లాడుతూ ఉన్నప్పుడు జార్జ్ అని అన్నారు కదా, అది ఇదే. ఒక రోజా పువ్వు ఎందుకు అయిందంటారు? ఆలోచించి చెప్పండి. ఒక రోజా పువ్వు ఎందుకైంది? ఎందుకంటే అందులో రోజా తత్వం ఉంది కాబట్టి. ఇక వేరే ఏ పువ్వుకు కూడా ఆ తత్వం ఉండదు. పువ్వు అనే తత్వం మిగిలిన అన్ని పువ్వులకు ఉండొచ్చు, కానీ రోజా అనే ఆ తత్వం రోజా పువ్వుకు మాత్రమే ఉంటుంది. నల్లదైనా, కర్రిదైనా, ఎర్రదైనా, పచ్చదైనా. మనిషి అన్న తత్వం మనిషికే ఉంటుంది. అలాగే దేవుడు అన్న తత్వము దేవునికే ఉంటుంది. వీటిని ఏమంటారు అంటే కేటగిరీస్ అంటారు, వర్గాలు అంటారు. నేను ఉదయం చెప్పానుగా మీకు, మనం చేసేది కేటగారికల్ ఎర్రర్. మనము మనిషి యొక్క పరిధిలో దేవుణ్ణి కొలిచే ప్రయత్నం చేస్తాం. మనిషికి ఉన్నటువంటి కొలబద్దతో దేవుణ్ణి డబ్బాలో పెట్టే ప్రయత్నం చేస్తాం. ఆయన అంటాడు, ఖబర్దార్, నా తత్వము యొక్క మూర్తిమంతము నా కుమారుడు. నేను దేవుణ్ణి ఎందుకు అంటే నాలో దేవతత్వం ఉంది కాబట్టి. ఐఎమ్ ది ఎస్సెన్స్ ఆఫ్ గాడ్హుడ్. ఆ ఎస్సెన్స్ ఆఫ్ గాడ్హుడ్ కుమారునిలో ఉంది అని తండ్రి చెప్తూ ఉంటే, దేవుడా కాదా అని ప్రశ్నించడానికి నువ్వెవడా అనేది నా ప్రశ్న. ఆయన దేవత్వము యొక్క తత్వమునకు మూర్తిమంతం రూపం పోసుకున్నాడు. అయితే దీని అర్థం, ఒక ఆయన అన్నాడు, పులి బిడ్డ ఏమవుతుంది పులే, అలాగే దేవుని బిడ్డ ఏమవుతుంది దేవుడే. అలాంటిది కూడా నేను అనేది అలా కాదు. ఒకానొకప్పుడు కలుగు చేసుకున్న దేవుని గురించి నేను అనట్లేదు. కలగబడనటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు అని చెప్తున్నాను. కలగబడనటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు యేసు ప్రభు అని చెప్తున్నాను.